నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. మరి గురువుగారితో మాట్లాడి మనకి 2026 శ్రీ పరాభావనవ సంవత్సరంలో ఆర్థికంగా బాధపడేవారికి, ఆరోగ్యపరంగా ఇబ్బంది పడేవారికి, మరి వివాహపరంగా అసలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది, కొన్ని నక్షత్రాల వారికి ఈ విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో పుష్యమి నక్షత్రం వారికి అసలు ఎలా ఉంటుందండి? పుష్యమి నక్షత్రం. నక్షత్రాల్లో అతి మంచి నక్షత్రం ఉంది అంటే గనక అన్ని నక్షత్రాలు మంచివే. కానీ పుష్యమి నక్షత్రంలో పుట్టడం అనేది పూర్వజన్మ సుకృతం అని చెప్పొచ్చు. హ్మ్. పునర్జన్మ అంటారు కదా! అవునండి. ఆ పునర్జన్మలో వచ్చేటువంటి నక్షత్రాలు కొన్ని. అందులో హుహు. ఒకటి పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వారికి పునర్జన్మ అనేది ఒకటి ఉంటుంది. హ్మ్. ఆ పునర్జన్మ కాకుండా ఇంతకుముందు జన్మ కూడా ఒకటి ఉంటుందన్నమాట. ముందు జన్మ ఉంటుంది, వెనక జన్మ తర్వాత. ఉంటుంది. అందులో పుష్యమి నక్షత్రం వారి యొక్క ఈ చెయ్యి అస్తవాయం ఉంటుంది కదా! వారితో బోని చేయిస్తే కూడా చాలా మంచి జరుగుతుంది. హ్మ్. ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో పుట్టడం అనేది వారు కాలసర్ప దోషంతో పుడతారు. వారికి పితృదోషాలుంటాయి, కాలసర్ప దోషం ఉంటుంది. దాంతో పాటు అన్ని రకాల దోషాలు కూడా కొంతమేర వారికి అశుభ దృష్టితోనే ఉంటాయి. గురు దోషం ఉంటుంది, బుధ దోషం ఉంటుంది, రవి దోషం ఉంటుంది. కాబట్టి పుట్టినటువంటి బేబీకి నెల రోజుల్లోపే ఆ దోషాల పరిహారం ఖచ్చితంగా చేయాలి. చేస్తారు. లేకపోతే గనక ఆ కుటుంబం అంతా కూడా చెల్లాచెదరవుతుంది. హ్మ్. కాబట్టి ఆర్థికమైనటువంటి స్థితిగతుల్లో అట్లే ఉండిపోతారు. ఇకపోతే పుష్యమి నక్షత్రానికి 4 పాదాలు. ఈ 4 పాదాలు కూడా కర్కాటక రాశి కింద వస్తాయి. ఈ కర్కాటక రాశి కింద వచ్చేటువంటి 4 పాదాలు పుష్యమి నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వీరికి ఆర్థిక సంక్షోభం ఎక్కువగా ఉంటుంది. మొండి వైఖరితో ప్రవర్తిస్తూ ఉంటారు. ఏ పని అనుకున్నా కూడా ముందుకు వెళ్ళకుండా ఉంటుంది. అయినా సరే వీరికి గుర్తింపు లభ్యపడదు. ప్రతి హ్మ్. ఒక్కళ్ళకి వీరు కావాలి. ప్రతి ఒక్కరు కూడా అవసరానుసారంగా వీరిని వాడుకుంటూ ఉంటారు. కానీ వీరికి గుర్తింపు అనేది ఇవ్వరు. అలానే వీరికి రాజకీయ రంగం గాని, సినీ రంగం గాని చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి మంచి హ్మ్. పదవులొస్తాయి. కలిసొస్తుందండి. దాంట్లో గూడా వీరికి అనేకమైనటువంటి రంగాల్లో గూడా వీరు ముందుంటారు. నేనున్నానని జెప్పేసని ఒక సైన్యాన్ని పెట్టుకొని ముందు లీడర్‌గా గూడా ఎక్కువ మంది వీరు కనిపిస్తూ ఉంటారు. అలాంటి రంగాల్లో వీరు ముందుకు వెళ్ళొచ్చు. అలానే వీరికి వ్యాపారం సంబంధించి కూడా ఏదైనా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు, మోటార్ ఫీల్డు, హ్మ్. కార్లు షోరూమ్సు ఇలాంటి వాటిల్లో వీరు బాగా చాకచక్యంగా ముందుకుంటారనమాట. అట్లానే ఒక 1000 మంది, 1500 మంది, 2000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి రంగాల్లో వీరు స్థాపించుకుంటూ ఉంటారనమాట. ఇండస్ట్రియల్ రంగంలో చాలా అద్భుతంగా స్థాపించి ఉంటున్నారు వీళ్ళు. అలాంటి రంగంలో ఉండేటువంటి పుష్యమి నక్షత్రం వారికి అద్భుతంగా ఉంటుంది. వీరికి నరదిష్టి, నరఘోష కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ దోషాలు హ్మ్. పరిహారం చేసుకోకపోతే మాత్రం ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా మోసం చేస్తూ ఉంటారు జనాలందరూ కూడా. హ్మ్. పార్ట్నర్‌షిప్ వ్యాపారమైనా, పెళ్లి త్వరగా అవ్వకపోవటమైనా, ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉండడం గానియండి, ముందుకు వెళ్ళలేకపోతున్నానంటే వీరిలో దోషాలు పరిహారం చేసుకోకపోతే కూడా అలా వస్తదనమాట. అలానే చిన్న వయసులోనే పెద్ద వయసుగా కనిపించడం, 50 ఏళ్ళు వచ్చినా కూడా వీరు ఇంకా సెటిల్ అవ్వలేకపోవటం, ఇవన్నీ కూడా వారికి ఉన్నటువంటి దోషాలు కూడా ఒక భాగం అని చెప్పుకోవచ్చు. అయితే అండి, వివాహపరంగా ఎలా ఉండొచ్చు వాళ్ళ జీవితం అనేది? ఇలాగ నడిచేటువంటి పుష్యమి నక్షత్రం వారికి ఈ యొక్క పరాభనామ సంవత్సరం మార్చి 19వ తారీఖు నుంచి మారేటువంటి పరాభనామ సంవత్సరం, ఏప్రిల్ 17వ తారీఖు 2027 సంవత్సరం వరకు కొనసాగేటువంటి పరాభనామ సంవత్సరంలో కొంతమేర మార్పు అయితే మాత్రం ఖచ్చితంగా పుష్యమి నక్షత్రం వాళ్ళకి వస్తుంది. హ్మ్. దాంట్లో ఒక్కసారి కూడా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే 22 సంవత్సరాలు దాటి ఉంటే వారికి పెళ్ళయ్యేటువంటి యోగ్యత కూడా ఈ యొక్క పరాభనామ సంవత్సరంలో కనబడుతుంది. అది హ్మ్. కూడా జూలై తర్వాత. జూలై తర్వాత కనబడుతుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయాలి. అందులోనూ పురుషులైతే మాత్రం కర్కాటక రాశిలో ఉన్నటువంటి కొన్ని పుష్యమి నక్షత్రం వారు ఉన్నటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో దక్షిణ వైపు దిశగా వచ్చేటువంటి సంబంధం, హ్మ్. స్త్రీలైతే గనక పడమర వైపు, ఉత్తర వైపు నుంచి వచ్చేటువంటి సంబంధం అయితే మాత్రం ఖచ్చితంగా చూసుకుంటే గనక పెళ్ళైతే అవుతుంది. దాంతో పాటు వీరికి చుట్టాలు, బంధువుల వర్గం నుంచే సంబంధాలు కుదిరేలా ఉన్నాయి. వారి తరపు నుంచి వచ్చేటువంటి సంబంధాలే కుదిరేలా ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే గనక పెళ్లి చేసుకునే యోగ్యత అయితే వీరికి ఉన్నది. ప్రయత్నం అయితే చేయొచ్చు. అంటే ఒక్కసారి కూడా పెళ్లి కాని వారికి మాత్రమే ఇది పనిచేస్తుంది. ఇక హ్మ్. పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఇలా చెప్తూనే ఉన్నారు కానీ అవ్వట్లేదు అంటే గురువు అనేది జూలై మాసంలో గురుగ్రహం అనేది కర్కాటక రాశిలోకి ఆరంభమవుతుంది. ఆ కర్కాటక రాశిలోకి రావటంతోనే పుష్యమి నక్షత్రానికి గురుబలం రాదు. కర్కాటక రాశిలో వచ్చిన తర్వాత 3 మాసాల తర్వాత గురుబలం వస్తుంది. అప్పుడు వీరికి పెళ్ళవుతుంది. అంటే నవంబర్, డిసెంబర్ మాసాల్లో వీరికి ఖచ్చితంగా పెళ్ళయ్యేటువంటి యోచన ఖచ్చితంగా వీరికి ఉంటుంది అని చెప్పొచ్చు. ఇక హ్మ్. వీరికి ఎన్నో రంగాల్లో ఉండేటువంటి కర్కాటక రాశివారు ఉన్నారు. ఆ రంగాలన్నిటిలోనూ నరదిష్టి, నరఘోష, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయేలాగా ఇచ్చిన అప్పులు రావడానికి, మళ్ళీ అప్పులు ఇవ్వకుండా ఆరోగ్య సమస్యలు వీరికైతే మాత్రము నడుములు నొప్పి,
మోకాళ్ళ నొప్పులు, కాళ్ళు చేతులు గుంజటం లాంటివి, బ్యాక్ పెయిన్, L4, L5 పెయిన్, ఆస్తమా లాంటి సమస్యలైతే కొట్టుమిట్లాడుతూ ఉంటారు. అలానే ఎక్కువగా వీరికి బాడీలో హీట్ చేస్తూ ఉండిద్ది. కాబట్టి వీరికి ఒక రాగిది సంబంధించినటువంటి కడియమా, ఉంగరమా తీసుకొని వీరు ధరించుకుంటే ఎప్పటికి కూడా ఉండేలా పెట్టుకోవాలి వీరు. అలానే వీరికి ప్రతినిత్యం కూడా ఇది గోధుమ రొట్టెలు ఉంటాయి కదా! హ్మ్. అది వీరికి కుదిరితే గనక ఒక 2 చపాతీలో పుల్కాలో కొనుక్కొని అయినా సరే, గోధుమకు సంబంధించినటువంటి కొనుక్కొని ఇలా చేసుకొని దానిపైన బెల్లంతో వారి కోరికలు, వారికున్న కష్టాలు అన్నీ కూడా గ్రహదోషాలు అన్నీ కూడా వాటి మీద లిఖించేసి అవి కుక్కలకు గాని, ఆవులకు గాని తినిపిస్తే గనక వీరికి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేలా కనిపిస్తుంది. మరొకటి ఓకే. ఏందంటే గనక పరిహారం అంటూ ఇదేనా అండి? పరిహారం. హ్మ్. దాంతో పాటు ఏంటంటే గనక వీరు ప్రతి సీజన్ వైస్‌గా వచ్చేటువంటి వెజిటబుల్స్ ఉంటాయి. హ్మ్. బీరకాయలు ఒక సీజన్‌లో వస్తాయి, దోసకాయలు వస్తాయి, పొట్లకాయలు వస్తాయి. అవును. అలానే ప్రతి సీజన్‌లో వచ్చేటువంటి 3 మాసాలకొకసారి, 3 మాసాలకొకసారి వీరు ఎంతైతే వెయిట్ ఉన్నారో, ఆ వెయిట్‌కి తగ్గట్టుగా దశమ భాగం అంటే 50 కిలోలు ఉన్నారనుకోండి 5 కిలోలు, 60 కిలోలు ఉన్నారనుకోండి 6 కిలోలు. అవి మనకి పాలాకు, పాలకూర, తోటకూర, గోంగూర ఇలా ఉంటాయి. అవి గేదెలు తినేయాలి. అంటే హ్మ్. ఆవులు తినేలా ఉండాలి. దోసకాయలైతే ఆవులు తింటాయి. బీరకాయలైతే ఆవులు తింటాయి. బెండకాయలైతే ఆవులు తింటాయి. ఇలాంటివి తీసుకొని మనం ఎంతైతే వెయిట్ ఉన్నామో ఆ వెయిట్‌కి తగ్గటువంటిగా దశమ భాగం తీసుకొని ఆవులకి పెట్టాలి. లేదా గరిక బెల్లం పెట్టొచ్చు. బెల్లము, గోధుమ పిండి పెట్టొచ్చు. ఇలాంటివి ఆవులకి తినిపించడం ద్వారా వారిలో ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలు, ప్రకృతి నుంచి వచ్చే దోషాలు, వారి మీద ఉండేటువంటి నరదిష్టి, నరఘోష, శత్రుభయం ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడుతుంది. పోయినటువంటి సంవత్సరాల కన్నా కూడా ఈ యొక్క ఈ పరావనం సంవత్సరం. సంవత్సరంలో వీరికి ఒక మేర కలిసి రాబోతుంది. సిద్ధంగా ఉండండి అని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. కాపోతే వీరికి గండాలు 2 కనిపిస్తున్నాయి. హ్మ్. అది కూడా ఆగస్ట్‌లోపు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. వీరు ఏదైతే ప్రయత్నం చేసేసి ఒంటరిగా డ్రైవింగ్ చేయటం గాంటి, మందు తాగి డ్రైవింగ్ చేయటం లాంటివి చేయకుండా ఉంటే మంచిదవుతది. ఎవరైనా పలకరించినప్పుడు గానీ పార్ట్నర్‌షిప్ వ్యాపారం కొంచెం జాగ్రత్త తీసుకుంటే జాగ్రత్త. సరిపోతుంది. అలానే దేవుని అనుగ్రహం అయితే గనక వీరు హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించడం గానీ, హనుమాన్‌కి సింధూర ధారణ చేసుకోవడం గానీ, హనుమాన్ మందిరంలో కర్పూరం వెలిగించడం లాంటివి చేస్తే గనక వీరికి అన్ని రకాల హ్మ్. సానుకూల పడేటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోతే పరావన సంవత్సరాలు అందరితో పాటు వీరు కూడా మంచి స్థానానికి వెళ్ళేలైతే కనపడుతుంది. చాలా చక్కగా తెలియసా గురువుగారు. ధన్యవాదాలండి.